విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్స్ ను సంప్రదించండి. ప్రకాశం జిల్లా ఎక్కడో అల్లూరి సీతారామ జిల్లాలో ఆగిపోయినటువంటి ఎమ్మెల్యే సీట్లు మళ్ళీ ఎక్కడ మొదలయ్యాయి? ప్రకాశం జిల్లాలో అంతటి జన అభిమానం కలిగినటువంటి గడ్డ ఈ ప్రకాశం జిల్లా గడ్డ. జగనన్నకి మనం అంతా సైనికులు, ప్రజలందరికీ సేవకులు. ఈరోజు యువకుడు ఉత్సాహవంతుడు, సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి కుటుంబ నేపథ్యం కలిగి 2 సార్లు శాసనసభ్యులుగా ఎన్నికై పోచేపల్లి శివన్న మన అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన జగనన్న తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం యువకుల్ని ప్రోత్సహిస్తూ ఈ ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరాలంటే పోచేపల్లి శివన్నని అతను ఒక్కరిగా సాధ్యమని తాను నిరూపించుకున్నాడు. ఇంతకు ముందే రాజకీయంగా అపారమైనటువంటి అనుభవం, ఒడిదుడుకులు ఎదుర్కొన్నటువంటి అనుభవం, పెద్దలతో చిన్నలతో నడిచేటటువంటి అనుభవం, మనస్తత్వం ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మనకి నాయకుడిగా, మనకి రథసారథిగా వైఎస్ఆర్సీపీ జెండా 8 నియోజకవర్గాల్లో ఎగురుతుందని చెప్పడానికి వారికి హృదయపూర్వకంగా శుభాభినందనలు తెలియజేసుకుంటూ, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వారి మార్గంలో ఒక కార్యకర్తలాగా మీ అందరితో పాటు ఎర్రగొండపాలెం శాసనసభ్యులుగా ప్రతి కార్యకర్త వైఎస్ఆర్సీపీ జెండా భుజాలు వేసుకుని ఆఖరి కోర్టు వరకు జగనన్నను ముఖ్యమంత్రి చేసే వరకు ఈ రాష్ట్రంలో కూటమి వేలని ప్రకటించే వరకు మనమందరం ఆలు పెరగనటువంటి పోరాటం చేద్దామని మనసారా వారికి శుభాభినందనలు మరొకసారి తెలియజేసుకుంటూ, కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి ఉంటుంది, అండగా శివన్ ఉంటాడు, ఉంటాడు. ఈరోజు కార్యకర్తలు నష్టపోయారు చెప్తున్నారు. కార్యకర్తల కష్టంతో ఎదిగిన పార్టీ మన పార్టీ. ఈ రోజు కూటమి యొక్క ప్రభుత్వాన్ని 30 రోజుల్లో కక్కుకుంటున్నారు, ప్రజలు చీత్కరించుకుంటున్నారు.